హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్. ఈరోజు మనం చేపల్లో వచ్చే వివిధ రకాల వ్యాధులు, వాటిని నియంత్రించే పద్ధతులు, ఆ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు అనే అంశాల గురించి తెలుసుకుందాం. సో చాలా జంతువులకి ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి, ఆ విషయం మనకు తెలుసు. అదేవిధంగా చేపలకు కూడా అనేక రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. సో వ్యాధుల నుంచి చేపలు తప్పించుకునే అవకాశం ఏమీ ఉండదు. సో మరి చేపల పెంపకందారులు లాభాల కోసం చేపల పెంపకం చేపడుతుంటారు కాబట్టి, ఆ చేపల పెంపకంలో వాళ్ళు వ్యాధుల నివారణ చర్యలు మరియు నియంత్రణ చర్యలు, రాకుండా తీసుకోవాల్సిన చర్యలు నివారణ చర్యలు అంటాము. వచ్చాక రోగాలను తగ్గించడానికి చేపట్టే చర్యలను నియంత్రణ చర్యలు అంటాము. సో ఈ 2 రకాల చర్యలు కూడా వాళ్ళు తీసుకోవాలి. లేకుంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. సో ఈ చేపలలో వచ్చే వివిధ రకాల వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిష్ పాథాలజీ అని అంటారు. సో ఇప్పుడు చేపల్లో వచ్చే వ్యాధులను మొత్తాన్ని స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి పరాన్నజీవ సంబంధ వ్యాధులు, అంటే వివిధ రకాల పరాన్నజీవులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు మొదటి కేటగిరీ అయితే, పోషకాహార లోపం వల్ల ఆహారం సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వచ్చే రోగాలను, వ్యాధులను రెండవ కేటగిరీ కింద పరిగణించవచ్చు. ఇప్పుడు మొదటి కేటగిరీలో తీసుకుంటే పరాన్నజీవుల వల్ల వచ్చే వివిధ వ్యాధులు తీసుకుంటే, ప్రోటోజోవన్ల వల్ల వచ్చే వ్యాధులు, హెల్మింతుల వల్ల వచ్చే వ్యాధులు, బ్యాక్టీరియల్ వ్యాధులు, వైరల్ వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు, క్రస్టేషియన్ వ్యాధులు, జలగ వ్యాధులు అని 7 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇంట్లో మొదటగా ప్రోటోజోవన్ వ్యాధులను కనుక తీసుకుంటే, ప్రోటోజోవన్ల వల్ల 6 ప్రధానమైన వ్యాధులు వస్తుంటాయి చేపల్లో. మొదటిది ఇక్టియోఫ్థిరియాసిస్, దీనినే తెల్లమచ్చ వ్యాధి అని అంటారు. రెండవది కోస్టియాసిస్, మూడవది వైర్లింగ్ వ్యాధి, నాలుగవది నాట్ వ్యాధి, ఐదవది ట్రైకోడినియాసిస్, ఇంకోటి ట్రైకోడినిలియాసిస్, తర్వాత ఆరవది క్రిప్టోబయోసిస్ అనేవి 6 ప్రధానమైన ప్రోటోజోవన్ వ్యాధులు చేపల్లో వస్తూ ఉంటాయి. దీంట్లో మొదటిది చూద్దాము, ఇక్టియోఫ్థిరియాసిస్, దీన్ని తెల్లమచ్చ వ్యాధి అంటారని చెప్పాను. సో ఇది ఇక్టియోఫ్థిరియాసిస్ మల్టీఫిలస్ అనే ప్రోటోజోవా జీవి వల్ల వస్తుంది. ఇది బాహ్య పరాన్నజీవి. చేప బాహ్య చర్మం పైన, బయట చర్మం పైన మరియు అంతఃచర్మాల మధ్యలో ఉండి అక్కడ పెరుగుతూ ఉంటుంది. సో బహుళ విచ్ఛిత్తి ద్వారా ఇది అనేక రకాల పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. ఈ పిల్ల కణాలన్నీ కూడా నీటిలోకి రాలిపడి నీటిలో కోశాలను ఏర్పరచుకుంటాయి. ఈ కోశాలలో అభివృద్ధి పూర్తి అయిన తర్వాత కొత్త పిల్ల జీవులు మళ్ళీ వేరే చేపల చర్మం పైన అవి అతుక్కొని వాటి చర్మం లోపలికి చొచ్చుకొని పోవడం అనేది జరుగుతుంది. వీటి సైజు 1 mm వరకు ఉంటుంది. వీటి శరీరాల పైన అనేక వరుసలలో ఉండే శైలికలు ఉంటాయి. తర్వాత ఇవి చేప చర్మం పైన, వాజాల పైన ఇచ్ అనే తెల్లని మచ్చలను ఏర్పరుస్తుంది ఈ ప్రోటోజోవా జీవి వల్ల. సో దీని వల్ల ఏమైతుందంటే, ఈ ప్రోటోజోవా జీవుల వల్ల వచ్చే మచ్చల వల్ల చేపల చర్మానికి దురద పుట్టి అవి నీటిలో ఏమైనా గరుకైన వస్తువులు ఉన్నా ఏమన్నా వాటికి శరీరాన్ని రుద్దుకోవడము, గీరుకోవడం అనే పని చేస్తూ ఉంటాయి. తర్వాత మొప్పల పైన కూడా ఇవి మొప్పల పైన కూడా ఆక్రమిస్తాయి కాబట్టి ఇక్టియోఫ్థిరియాసిస్ మల్టిఫిలస్ వాటిలో శ్వాసక్రియ మాంద్యం వల్ల శ్వాసక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల చేపలన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. సో మరి నియంత్రణ చర్య, రోగం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్య ఏంటి అనేది చూస్తే 1.5 నుంచి 2 ppm మాలకైట్ ద్రావణం, లేదంటే 5 నుంచి 10 ppm ఆక్రిఫ్లెవిన్ ద్రావణాలలో ఈ రోగం వచ్చిన చేపలను ముంచాలి. ఇంకా 3% NS సోడియం క్లోరైడ్ ద్రావణం, ఉప్పు నీరు, 1:4000 ఫార్మాలిన్ ద్రావణం, 1:1 lakh క్వినైన్ హైడ్రోక్లోరైడ్ ద్రావణం, 1:5 lakhs మిథైల్ బ్లూ ద్రావణాలలో కూడా చేపలను 1-2 వారాల పాటు ఉంచితే వాటిపై ఉండే ఈ ఇక్టియోఫ్థిరియాసిస్ మల్టిఫిలస్ అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. అదే రకంగా మెపాక్రైన్ హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో కూడా ఈ తెల్ల మచ్చలని శాశ్వతంగా తొలగించవచ్చు. ఈ మొదటి వ్యాధి ప్రోటోజోవన్ల వల్ల కలిగేది ఇక్టియోఫ్థిరియాసిస్ లేదా తెల్లమచ్చ వ్యాధి. రెండవ వ్యాధి కోస్టియాసిస్. సో దీనిని కలిగించే ప్రోటోజోవా పరాన్నజీవి పేరు కోస్టియా నెక్రాటిక్స్. సో ఇది చర్మము, పొలుసులు, వాజాలు, మొక్కల పైన పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది కూడా బాహ్య పరాన్నజీవి. అయితే ఎట్లాంటి చేపలలో ఇది వస్తుంది అని అంటే, pH తక్కువగా ఉండే నీళ్లలో పెరిగే చేపల్లో ఈ కోస్టియాసిస్ వ్యాధి అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ పరాన్నజీవికి ఈ బ్యాక్టీరియా జీవికి ప్రోటోజోవా జీవికి పూర్వాంతంలో ఉండే గాడిలో 2 జతల కషాబాలనేవి ఉంటాయి. ఇది ఫ్లాజెల్లేటా జీవి. తర్వాత ఇవన్నీ మొత్తం కూడా ఏం చేస్తాయి అనంటే బాహ్యత్వచ కణాలనన్నింటిని విచ్ఛిన్నం చేసి ఆ కణాలనే భక్షిస్తుంటాయి. దీనివల్ల ఈ చేప చర్మం పైన లేత నీలిరంగు మచ్చలు ఏర్పడతాయి మొదట్లో. తర్వాత అవి ఎర్రని మచ్చలుగా మారుతాయి. ఇది కణజాలాన్ని చాలా ఎక్కువగా నాశనం చేసే కొద్దీ అవి ఎర్రని మచ్చలుగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. సో ఈ కోస్టియా నెక్రాటిక్స్ వల్ల చేపలలో బలహీనత అనేది ఏర్పడుతుంది. వాటికి ఆకలి మందగించి చివరికి మరణం కూడా సంభవిస్తుంది. సో ఈ కోస్టియా నెక్రాటిక్స్ సోకిన చేపలని 3% సోడియం క్లోరైడ్ ద్రావణము, 1:2500 ఫార్మాలిన్ ద్రావణము లేదా 1:500 ఎసిటిక్ ఆమ్ల ద్రావణాలలో 10 నిమిషాల పాటు ఉంచితే ఈ పరాన్నజీవులు చనిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 4వ వ్యాధి నాట్ వ్యాధి. సో దీనిని నాట్ వ్యాధిని కలిగించే దాని పేరు మిక్సోపోలస్ ఎక్సిగన్. ఇది కూడా బాహ్య పరాన్నజీవి. చర్మంలో ఉండే కణాలపైనే ఇది సోకడం అనేది జరుగుతుంది. సో దీని చర్య వల్ల దీని చర్మంపై కణుపులు లేదా బొడిపెలు అనేవి వస్తాయి. నాట్ అంటే బొడిపె అని అర్థము. కాబట్టి చర్మం పైన మొత్తం బొడిపెలు కణుపులు ఏర్పడతాయి. కాబట్టి దీనికి నాట్ వ్యాధి అనే పేరు పెట్టడం జరిగింది. మరి నియంత్రణ చర్యలను గనక తీసుకుంటే చెరువుని క్విక్ క్లైమ్ అంటే సున్నం నీళ్ళు, క్విక్ క్లైమ్ అంటే ఏదో కాదు, సున్నానికి నీళ్లు కలిపితే అదే క్విక్ క్లైమ్ లేదా ఫార్మాలిన్ ద్రావణంతో శుభ్రం చేయాలి. రోగం వచ్చిన చేపల్ని వాటిని సపరేట్ చేసి వేరు చేసి వాటిని అన్నింటినీ కాల్చివేయాల్సి ఉంటుంది. లేకపోతే వాటి వల్ల మిగతా చేపలకు కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 5వ వ్యాధి ప్రోటోజోవా జీవుల వల్ల కలిగే వ్యాధుల్లో దాని పేరు వైర్లింగ్ వ్యాధి. ఇది మిక్సోసోమా సైనెన్సిస్ అనే ఒక జీవి వల్ల, ఇంకొకటి మిక్సోసోమా సెరిబ్రై అనే ఇంకో జీవి వల్ల. సో మొత్తం మిక్సోసోమా ప్రజాతిలో సైనెన్సిస్ జాతి, సెరిబ్రై జాతి అనే 2 జాతుల జీవులు ఈ వ్యాధిని కలిగిస్తాయి. ఇవి అంతర పరాన్న జీవులు. ఈ చేపల యొక్క కేంద్ర నాడీ వ్యవస్థలో అంటే మెదడు, వెన్నుపాము లోపల ఇవి నివసిస్తాయి. సో ఇవి వెన్నుపాము మెదడులో ఉండే నాడీ కణాలను నాశనం చేసి తింటూ ఉంటాయి. సో దీనివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని ఈ చేపలు గుండ్రంగా తిరుగుతూ సమతా స్థితిని కోల్పోయి లాస్ట్కు కింద పడి చనిపోవడం అనేది జరుగుతుంది. సో నియంత్రణ చర్యలు తీసుకుంటే సేమ్ ఇంతకు ముందు లాగా చెప్పుకున్నట్టే చెరువుని క్విక్ క్లైమ్ తో లేదా ఫార్మాలిన్ ద్రావణంతో శుభ్రం చేయాలి. రోగం వచ్చిన చేపల్ని వేరు చేసి వాటిని కాల్చి వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రైకోడినియాసిస్, ఇంకోటి ట్రైకోనిల్లిడియాసిస్. 2 రకాల వ్యాధులు. ట్రైకోడినియాసిస్ ఏమో ట్రైకోడినా అనే ప్రోటోజోవా జీవి వల్ల, ట్రైకోనిల్లిడియాసిస్ అనేది ట్రైకోడినిల్లియా అనే ప్రోటోజోవా జీవి వల్ల వస్తుంది. 2 కూడా బాహ్య పరాన్న జీవులు. 2 దాదాపు చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఇవి చర్మంపై, మొప్పలపై నివసిస్తుంటాయి. వీటి చర్యల వల్ల చర్మంపై గాయాలు ఏర్పడతాయి. మొప్పలపై కూడా గాయాలు ఏర్పడి శ్వాసక్రియ సరిగ్గా జరగక అవి చనిపోవడం అనేది జరుగుతుంది. నియంత్రణ చర్యలు తీసుకుంటే 8 ppm కాపర్ సల్ఫేట్ ద్రావణము లేదా 2% సోడియం క్లోరైడ్ ద్రావణంలో ఈ రోగం వచ్చిన చేపల్ని 10 నిమిషాల పాటు ఉంచాలి. సో దీనివల్ల ఈ ప్రోటోజోవా జీవులు చనిపోయే అవకాశం ఉంటుంది. లేదా 0.7 ppm గాఢత గల కాపర్ సల్ఫేట్ మరియు ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాలను కూడా 5:2 నిష్పత్తిలో వాడి చెరువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రోటోజోవా జీవులలో క్రిప్టోబయోసిస్ అనేది నెక్స్ట్ వ్యాధి. క్రిప్టోబియా బ్రాంకియాలిస్ అనే ఫ్లాజెల్లేటా జీవి వల్ల ఈ క్రిప్టోబయోసిస్ అనేది వస్తుంది. ఇవి కూడా బాహ్యపరాన్న జీవులు, మొప్పలపై నివసిస్తాయి. ఇవి మొప్పలో ఉండే మొప్ప పటలికలలో ఉపకళా కణజాలాన్ని నాశనం చేసి వాటిలో రక్తనాళాలలో రక్తం గడ్డగట్టేటట్టు చేస్తాయి. దీని ఫలితంగా శ్వాసక్రియ సరిగ్గా జరగక చేపలు చనిపోవడం అనేది జరుగుతుంది. నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు ఆ చేపలను కాపర్ సల్ఫేట్ లేదా సోడియం క్లోరైడ్ ద్రావణాలలో 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెడితే ఈ బ్యాక్టీరియా ఈ ప్రోటోజోవా జీవి క్రిప్టోబియా బ్రాంకియాలిస్ అనే ప్రోటోజోవా జీవి చనిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హెల్మింతులు, ప్లాటీ హెల్మింతిస్ జీవుల వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు కలుగుతుంటాయి ఈ చేపలలో. అవి 3 రకాల ప్రధానమైన వ్యాధులు. ఒకటి గైరోడాక్టైలోసిస్, రెండవది డాక్టైలోగైరోసిస్, మూడవది లిగ్యులోసిస్. సో మొదటిది గైరోడాక్టైలోసిస్ తీసుకుంటే
ఈ గైరోడాక్టైలస్ అనే దాని వల్ల వస్తుంది. సో గైరోడాక్టైలస్ అనే ప్రజాతిలో గైరోడాక్టైలస్ ఎలిగెన్స్, గైరోడాక్టైలస్ వస్టేటర్ అనే 2 జాతుల వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఇవి ప్లాటిహెల్మింథిస్ దాంట్లో ట్రెమటోడా విభాగానికి చెందుతాయి. సో ఈ పరాన్నజీవులు మొప్ప పటలికలలో పెరుగుతూ అక్కడ ఉండే రక్తకేశ నాళికల నుంచి రక్తాన్ని పీల్చుకుంటుంటాయి. ఈ పరాన్నజీవులకి పూర్వాంతంలో 2 శంఖాకారంలో ఉండే బొడిపెలు ఉంటాయి. పరాంతంలో కొక్యాలు ఉండే ఒక అంటుబిల్ల ఉంటుంది. ఆ అంటుబిల్ల వంటి నిర్మాణాన్ని హాప్టార్ అంటారు. తర్వాత ఈ ట్రెమటోడా జీవులన్నీ మొత్తం కూడా శిశుత్పాదక జీవులు, డైరెక్ట్ గా పిల్లల్ని కంటాయి, గుడ్లు పెట్టవు. దీంట్లో గైరోడాక్టైలస్ ఎలిగెన్స్ అనే పరాన్నజీవి వల్ల తీసుకుంటే చేప శరీరం రంగు మారుతుంది, తెల్లగా అయిపోతుంది. వివర్ణం అవ్వడం అంటే పొలుసులు మెత్తబడతాయి. ఉచ్చవాజాలు, తోక దగ్గర ఉండే వాచాల వద్ద అధిక శ్లేష్మ స్రావం, జిగట జిగట వంటి పదార్థం ఎక్కువగా కారుతూ ఉంటుంది ఒక దగ్గర. చివరికి ఇవి చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇంకోటి గైరోడాక్టైలస్ వస్టేటర్ వల్ల తీసుకుంటే ఎక్కువగా బాల్య దశలు చిరు చేపలలో ఇది ఎక్కువగా వస్తుంది ఈ పరాన్నజీవి. వీటిలో శ్వాస వేగం పెరుగుతుంది, శ్వాసక్రియ బాగా వేగంగా జరుగుతుంది. కారణం ఏంటంటే మొక్కలు నాశనం అవుతాయి కాబట్టి శ్వాసక్రియ, గాలి పీల్చుకోవడం వేగంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని శ్వాసక్రియ రేటు పెరగడం అంటాము. కారణం మొక్కలలో వాపు వచ్చి మొక్కలు నాశనం అయిపోయి ఈ శ్వాసక్రియ వేగం అనేది పెరుగుతుంది. అయినప్పటికీ మొక్కలు నాశనం కావడం వల్ల సరిపోయినంత ఆక్సిజన్ అందక చేపలు చనిపోవడం అనేది జరుగుతుంది. సో నియంత్రణ చర్యల్లో తీసుకుంటే అండజనకాలను, సో ఈ చేపల్ని గుడ్లు పెట్టడం కంటే ముందే ఆ గుడ్లు పెట్టే చేపలని 5 నిమిషాల పాటు 5% సోడియం క్లోరైడ్ ద్రావణంలో లేదా 5 నుంచి 10 నిమిషాల పాటు 1:2000 అమ్మోనియా ద్రావణంలో ఉంచాలి. లేదంటే ఒక 2 నుంచి 3 రోజుల పాటు 10 ppm గాఢత కలిగినటువంటి ఆక్రిఫ్లేవిన్ ద్రావణంలో, లేదంటే 2.4 ppm గాఢత కలిగిన మిథైల్ బ్లూ ద్రావణంలో, లేదంటే 0.25 ppm గాఢత కలిగిన ఫార్మాలిన్ ద్రావణాలలో, ఈ 3 ద్రావణాలలో 2 నుంచి 3 రోజుల పాటు ఉంచడం ద్వారా కూడా ఆ చేపలకి, గుడ్లు పెట్టే చేపల నుంచి గుడ్లకి, ఆ పిల్ల జీవులకి పరాన్నజీవులు అందకుండా నివారించవచ్చు. ఇక్కడ మనకు ఈ గైరోడాక్టైలస్ రాకుండా నివారణ చర్య అనే మొదట చెప్పుకున్నది నియంత్రణ చర్య, కిందిది నివారణ చర్య. సో నివారణ చర్యలో ఏంటి అని అంటే రాకముందే ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా వరకు చేపలకి వచ్చే వ్యాధులన్నీ మొత్తం కూడా అవి లార్వా దశ నుంచి, తల్లి దశ నుంచే ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి గుడ్ల దశలో ఉన్నప్పుడు, గుడ్ల నుంచి లార్వాలు వచ్చే దశలో ఉన్నప్పుడే కొన్ని రకాల ఈ రసాయన చికిత్సలు చేయడం వల్ల, కెమికల్స్ తో ట్రీట్మెంట్ చేయడం వల్ల, చెరువుని శుభ్రం చేయడం వల్ల చాలా వరకు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. తర్వాత హెల్మింథిస్ వ్యాధులలో రెండవది డాక్టైలోగైరోసిస్. ఇంతకు ముందుది గైరోడాక్టైలోసిస్, ఇది డాక్టైలోగైరోసిస్. సో డాక్టైలోగైరస్ అనే ట్రెమటోడా జీవి వల్ల వస్తుంది. ఇది కూడా బాహ్య పరాన్నజీవి. ఇది మొక్కల పైన పెరుగుతుంది కాబట్టి గిల్ ఫ్లూక్ అని అంటారు. సో దీని వల్ల కలిగే ఈ డాక్టైలోగైరస్ వల్ల చేపలలో వచ్చే లక్షణాలు ఏంటి అనేది తీసుకుంటే, వ్యాధి లక్షణాలు అధిక శ్లేష్మ స్రావము, దేహం రంగు పాలిపోయి ఉండడం, శ్వాసవేగం పెరగడం, మొక్కలలో వాపు వచ్చి మొక్కలు నాశనం అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కూడా మొక్కలు ఎక్కువగా నాశనం అయితే చేప చనిపోవడానికి దారితీస్తుంది. సో నియంత్రణ చర్యల్లో రోగం వచ్చిన వాటిని 3 నుంచి 5 నిమిషాల పాటు సోడియం క్లోరైడ్ ద్రావణంలో లేదా 5 నుంచి 10 నిమిషాల పాటు 1:5% 5000 అమ్మోనియా ద్రావణంలో ఉంచాలి. తర్వాత 2 నుంచి 3 రోజుల పాటు 10 ppm ఆక్రిఫ్లేవిన్, 2.4 ppm మిథైల్ బ్లూ లేదా 0.25 ppm ఫార్మాలిన్ ద్రావణాలలో ఉంచడం వల్ల కూడా పరాన్నజీవులు సంక్రమించకుండా నివారించవచ్చు. సో సోడియం క్లోరైడ్ ద్రావణం, అమ్మోనియా ద్రావణంలో కడగడం అనేదేమో నియంత్రణ చర్య రోగం వచ్చిన తర్వాత. ఈ కిందివి ఆక్రిఫ్లేవిన్, మిథైల్ బ్లూ, ఫార్మాలిన్ అనేవి నివారణ చర్యలు, రాకముందే జాగ్రత్త తీసుకోవడం. సో ఈ రెండింటికి కూడా నివారణ, నియంత్రణ చర్యలు ఒకేలాగా ఉన్నాయి. దీనికి గైరోడాక్టైలోసిస్ కి మరియు డాక్టైలోగైరోసిస్. మూడవది హెల్మింథిస్ వ్యాధులలో లిగ్యులోసిస్. లిగ్యులా ఇంటెస్టినాలిస్ అనే సిస్టోడా జీవి వల్ల, బద్దె పురుగు వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది అంతరపరాన్న జీవి, చేప శరీరం లోపల ఉంటుంది, పేగులలో ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు ఏంటంటే చేపల పేగులు అనేవి బాగా ఉబ్బుతాయి, శరీరం రంగు అంతా కూడా తెల్లగా అయిపోతుంది,
చేపకి బలహీనత ఉంటుంది. ఎందుకంటే అది తిన్న తిండి మొత్తం ఇదే పీల్చుకుంటుంది కాబట్టి. తర్వాత ఈ పేగు లోపల ఈ పరాన్నజీవి యొక్క కోశాలన్నీ నిండిపోయి, అది విసర్జించే మలం ద్వారా నీటిలోకి వస్తాయి. మళ్ళీ ఈ కోశాలనేవి మళ్ళీ కొత్త చేపలకి సంక్రమించి వాటిలో కూడా వ్యాధిని కలిగించడం అనేది చేస్తాయి. సో, నివారణ చర్యలు ఏంటి అనంటే, ఈ వ్యాధి సోకిన చేపలను 3:1,00,000 పిక్రిక్ ఆమ్ల ద్రావణంలో, అంటే 3 వంతులు పిక్రిక్ ఆమ్లాన్ని తీసుకుంటే, ఒక 1,00,000 వంతులు నీళ్ళని తీసుకొని, దాంట్లో 1,00,000 వంతుల నీళ్ళలో 3 వంతుల పిక్రిక్ ఆమ్లాన్ని కలిపితే అది 3:1,00,000 పిక్రిక్ ఆమ్ల ద్రావణం అయితుంది. ఆ ద్రావణంలో రోగం వచ్చిన చేపల్ని గంట సేపు ఉంచడం వల్ల ఈ లోపల ఉండే సిస్టోడా జీవి చనిపోయేటట్టు చేయవచ్చు. తర్వాత బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులు. బ్యాక్టీరియాల వల్ల చేపలలో దూది పింజ వ్యాధి, ఫ్యూరంకులోసిస్, పుచ్చ మరియు వాజ విచ్చిత్తి వ్యాధి, క్షయ వ్యాధి, డ్రాప్సీ వ్యాధి, ఎంటెరైటిస్ వ్యాధి అని 6 రకాల వ్యాధులు వస్తాయి. దీంట్లో మొదటిది దూది పింజ వ్యాధి. దూది పింజ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా పేరు ఫ్లెక్సీ బ్యాక్టీరియా. ఇది తంతు రూపం లోపల ఉంటుంది. రాడ్లలాగా, గొట్టాలలాగా తంతువుల రూపం లోపల ఉంటుంది. ఈ వ్యాధి వల్ల చేపల్లో కనిపించే లక్షణాలు ఏంటనంటే, ఈ బ్యాక్టీరియా చర్యల వల్ల చేప నోటి చుట్టూ తెల్లని తంతువులు దూది పింజల్లాగా తిరిగి మొత్తం తెల్లని పోగులున్నట్టు కనిపిస్తాయి నోటి చుట్టూ. అందుకే దూది పింజ వ్యాధి అనే పేరు రావడం జరిగింది. సో, ఈ వ్యాధిని నియంత్రించడానికి, నివారించడానికి శిలీంద్రనాశకాలు చేస్తే అవి పనిచేయవు. ఒక 10 పీపీఎం క్లోరంఫెనికాల్ లేదా 0.1 నుంచి 0.3 ఫర్ఫ్యూరనేజ్ అనే యాంటీబయాటిక్స్‌ను నీళ్ళలో కలపడం వల్ల ఈ బ్యాక్టీరియాలను, ఫ్లెక్సీ బ్యాక్టీరియాలను చంపేయవచ్చు. రెండవ బ్యాక్టీరియల్ వ్యాధి ఫ్యూరంకులోసిస్. దీనిని కలిగించే బ్యాక్టీరియా పేరు ఏరోమోనస్ సాల్మోనిసిడా. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా కుళ్ళుతున్న పదార్థాలు ఉండే మురుగు నీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అందుకే అట్లాంటి మురుగు నీళ్ళలో పెరిగే చేపలలో, సాల్మన్ చేపలు, ట్రౌట్ చేపల లోపల ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా చర్య వల్ల చేపలలో చర్మం పైన మరియు అంతరంగాల పైన కూడా బొబ్బలు, బ్లిస్టర్స్, నీటి బెందుల్లాగా వస్తాయి. ఆ నీటి బెందులు లేదా బొబ్బలలో నీరు లేదా రక్తం అనేది ఉంటుంది. ఇవి పగిలిపోయినప్పుడు గాయాలు ఏర్పడతాయి. ఈ గాయాల ద్వారా శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులు సంక్రమించడానికి కూడా ఇది కారణమైతుంది. ఇంకా చేపలలో కనిపించే ఇతర వ్యాధి లక్షణాలు తీసుకుంటే అవి చాలా నిదానంగా కదులుతుంటాయి. పేగు వాస్తుంది. గుండె కండరాలు కూడా క్షీణిస్తాయి. ప్లీహము, కిడ్నీలు కూడా నాశనం అయిపోతాయి. ముక్కల నుంచి రక్తం కారుతుంది. ఈ లక్షణాలన్నీ తీవ్రమైతే లాస్ట్‌కు మరణం కూడా సంభవిస్తుంది. నియంత్రణ చర్యలు ఏంటంటే, వ్యాధి వచ్చిన చేపల్ని ముందుగానే గుర్తించి క్వారంటైన్ చేయాలి. వ్యాధి వచ్చిన చేపల్ని చెరువు నుంచి తీసేసి సెపరేట్‌గా వాటిని పెంచాలి. అట్లా సెపరేట్‌గా పెంచేటప్పుడు ఆ చేపలకు టెర్రామైసిన్, క్లోరోమైసిన్, సల్ఫానమైడ్, నైట్రోఫ్యూరోన్ ద్రావణాలను, మందులను ఇవ్వడం ద్వారా ఈ బ్యాక్టీరియాలను చంపవచ్చు. తర్వాత ఈ గుడ్లను మనము పొదిగే ముందే 0.015 మెర్థయోలేట్ అనే ద్రావణము, 0.185% ఆక్రిఫ్లేవిన్ ద్రావణము, 1% ప్రోవిడాన్ మరియు అయోడిన్ ద్రావణాలు లేదా కాపర్ సల్ఫేట్ ద్రావణాలలో ఈ అన్ని ద్రావణాలలో కూడా ఒక్కొక్క నిమిషం చొప్పున 3-4 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క నిమిషం ఉంచాలి. ఈ ద్రావణాలన్నిటిలో ఉంచడం వల్ల ఆ గుడ్లు పొదిగిన తర్వాత ఆ చేపలకి ఈ బ్యాక్టీరియా సోకకుండా మనం నివారించవచ్చు. తర్వాత నెక్స్ట్ మూడవ వ్యాధి బ్యాక్టీరియల్ వ్యాధులలో పుచ్చ మరియు వాజ విచ్చిత్తి వ్యాధి. పుచ్చ మరియు వాజ విచ్చిత్తి వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా పేరు ప్రోటియాస్ వల్గారిస్. ఇది తిలాపియా మరియు ఎట్రోప్లస్ చేపలలో వస్తుంది. ఇంకొకటి సూడోమోనాస్ స్ట్రుట్జెయిరి. ఈ బ్యాక్టీరియా వల్ల చానోస్ చేపలు, ఎట్రోప్లస్ చేపలు మరియు తిలాపియా చేపలలో ఈ పుచ్చ మరియు వాజ విచ్చిత్తి వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి వచ్చిన చేపల్లో ఏమైతుందనంటే, వాజాల అంచులలో తెల్లని రేఖలు ఉంటాయి. ఈ వాజాల ఆధార భాగంలో రేఖలు లేదా వాజాలలో ఉండే ముళ్ళ వంటి రేఖలు కలిసే చోట రక్తస్రావం అవుతుంది. వాజంలో ఉండే కిరణాలు మొత్తం పెలుసుగా మారి విరిగిపోతాయి. సో, వాజము చెడిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత రోగం వచ్చిన చేపలు నీటి ఉపరితలం పైన ఎక్కువగా కనిపిస్తుంటాయి. నీటి లోపలి పొరలు ఎక్కువగా ఉండవు. నియంత్రణ చర్యలు గనక తీసుకుంటే, వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే మనం వాటిని వేరు చేసి 0.5% కాపర్ సల్ఫేట్ ద్రావణంలో 2 నిమిషాలు ఉంచాలి. లేదంటే ఆక్రిఫ్లేవిన్ మరియు ఫీనాక్సిటాల్ సజల ద్రావణాలలో ముంచడం ద్వారా ఈ బ్యాక్టీరియాలను నిర్మూలించవచ్చు.
ఒకవేళ వ్యాధి తీవ్ర దశలో ఉన్నప్పుడు రోగం వచ్చిన వాజాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపరేషన్ చేసి తీసేసి ఆ తర్వాత ఆ చేపలని 1% సిల్వర్ నైట్రేట్ ద్రావణంతో కడగాలి. తర్వాత ఆ చేపలని 0.004% పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలో వారం రోజుల పాటు పెంచితే వాటికైన గాయాలు, ఆపరేషన్ గాయాలు అవన్నీ మానిపోయి తిరిగి కొత్త వాజాలనేవి ఏర్పడతాయి. ఒకవేళ చేపలకి శరీరం లోపల గాయాలై ఉంటే ఈ బ్యాక్టీరియా చర్య వల్ల దానిని తగ్గించడానికి నియోమైసిన్, క్లోరంఫెనికాల్, ఆక్సీ టెట్రాసైక్లిన్ మందులను ఆహారంతో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల లోపల ఉండే బ్యాక్టీరియాలను కూడా చంపవచ్చు. సో ఒకవేళ ఈ బ్యాక్టీరియానే కాకుండా ప్రోటోజోవా జీవులు కూడా ఉండి వాటి వల్ల కూడా వ్యాధి వస్తే రెండింటిని చంపడానికి 10 నుంచి 20 ppm పొటాషియం పర్మాంగనేట్ PMNO4 పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ఒక వారం రోజులు పెంచితే అవి చనిపోతాయి. లేదంటే నైపర్పిరినాల్ ద్రావణంలో పెంచినా కూడా అవి చనిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4వ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వచ్చేది క్షయ. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. చాలా క్షీరదాలలో భూచర జంతువులలో వచ్చినట్టే ఈ బ్యాక్టీరియా వల్ల చేపల్లో కూడా క్షయ వ్యాధి వస్తుంది. లక్షణాలు ఏంటి కనిపించేవంటే వాజాలు నాశనం అయిపోతాయి, శరీరం పైన పుండ్లు ఏర్పడతాయి, అంతరాంగాలపై కూడా లోపల ఉండే అవయవాల మీద కూడా పొక్కులు పుళ్ళు ఏర్పడతాయి, బరువు క్షీణించిపోయి ఆకలి మందగించి తీవ్రమైతే చేపలు చనిపోవడం కూడా జరుగుతుంది. సో అయితే నియంత్రణ చర్యలు తీసుకుంటే తీవ్రతను బట్టి బ్యాక్టీరియా ఎంత తీవ్రంగా ఉంది శరీరంలో, చాలా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్న దానిని బట్టి 1 నుంచి 2000 ppm కాపర్ సల్ఫేట్ ద్రావణంలో 1:2000 ppm కాపర్ సల్ఫేట్ ద్రావణంలో 3 లేదా 4 రోజుల పాటు వీటిని బాగా కడగాలి. కడిగిన ప్రతిసారి 1 నిమిషం చొప్పున కడగాలి. తక్కువ ఉంటే రోజులో కొన్ని సార్లు, ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటే రోజులో చాలా సార్లు కడగాలి. కడిగిన ప్రతిసారి ఒక్కొక్క నిమిషం చొప్పున ఈ లిక్విడ్ లో ఈ 1:2000 ppm కాపర్ సల్ఫేట్ ద్రావణంలో కడగాల్సి ఉంటుంది. తర్వాత రోగం వచ్చిన చేపలు చాలా ఎక్కువగా ఉంటే ఇక నయమయ్యే పరిస్థితి లేకుంటే వాటిని నాశనం చేయాలి. తర్వాత చెరువు నీళ్ళలో ఉండే బ్యాక్టీరియాలను చంపడానికి చెరువుకి పొటాషియం పర్మాంగనేట్ లేదా నానబెట్టిన సున్నం క్విక్ లైమ్ ని కలపడం చేయాలి. దానివల్ల బ్యాక్టీరియాలు చనిపోతాయి. తర్వాత ఒకవేళ మనం చెరువులలో నీటిని మళ్ళీ పునర్వినియోగం చేసే పద్ధతుల గురించి చూసాము. అట్లా నీటిని వాడేటప్పుడు ఆ నీటిని స్టెరిలైజ్ చేసిన తర్వాత మళ్ళీ వాడాలి. ఎందుకంటే పాత నీళ్ళలో ఒకవేళ బ్యాక్టీరియా ఉంటే మళ్ళీ దానిని వాడినప్పుడు మళ్ళీ తర్వాత వచ్చే చేపలకి కూడా ఆ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని పునర్వినియోగం చేసే ముందు దానిని స్టెరిలైజేషన్ చేయడము లేదా సూక్ష్మజీవరహితం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసిన తర్వాతే వాడాలి. తర్వాత నెక్స్ట్ 5వ వ్యాధి బ్యాక్టీరియాల వల్ల వచ్చేది డ్రాప్సీ వ్యాధి. దీనినే జలోదర వ్యాధి అంటారు. మొదట ఈ వ్యాధి ఒక వైరస్ వల్ల వస్తుంది. తర్వాత ఈ సూడోమోనాస్ పంక్టేటా అనే బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. ఈ సూడోమోనాస్ పంక్టేటా వల్ల డ్రాప్సీ వ్యాధి అనేది చాలా తీవ్రతరం కావడం జరుగుతుంది. వ్యాధి బ్యాక్టీరియా వచ్చాక ఏమైతుందంటే సీలోమ్ లోపల అంటే శరీరంలో ఉండే కుహర ద్రవాలలో పసుపు రంగు ద్రవం ఎక్కువగా చేరుతుంది. దానివల్ల చేపల కడుపు బాగా ఉబ్బుతుంది. పొలుసులు కూడా బడిపిల్లాగా ముందుకు పొడుచుకొని వస్తాయి. మామూలుగా పొలుసులు ఒకదానిపై ఒకటి అమరి ఉండి స్మూత్ గా ఉంటుంది. కానీ ఇవన్నీ పొడిపిల్లాగా బయటికి పొడుచుకొచ్చినట్టుగా తయారైతాయి. పేగు, కాలేయము లోపల వాస్తాయి. కనుగుడ్లు కూడా బాగా లావుగా బయటికి పొడుచుకొస్తాయి. మిడిగుడ్లు అనే లక్షణం ఏర్పడుతుంది. తర్వాత ఇట్లాంటి లక్షణాలతో పాటు ఈ చేపలు నీటిలో ఎక్కువగా ఎగరడం అనేవి చేస్తూ ఉంటాయి. సో నియంత్రణ చర్యలు తీసుకుంటే చేపలని 2 నిమిషాల పాటు 5 ppm పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచాలి. లేదా ఆక్సీ టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్ మందులను ఆహారం రూపంలో లేదా ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం ద్వారా ఈ బ్యాక్టీరియాలను చంపవచ్చు. లేదంటే 3 నుంచి 7 రోజుల పాటు చేపలకు ఆహారం ఇవ్వకుండా 15 ppm క్లోరోమైసిటిన్ ద్రావణంలో వాటిని వారం రోజుల పాటు పెంచిన ఆ బ్యాక్టీరియాలు చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత చెరువులో ఒకవేళ ఒకసారి రోగం వస్తే మళ్ళీ రావద్దు అని అంటే ఆ చెరువు నీళ్ళనంతా పారేసి ఎండబెట్టి మొత్తము క్విక్ లైమ్ కలిపి అంతా చేసిన తర్వాత మళ్ళీ కొత్త నీటిని నింపి చేపలను పెంచాలి. ఎట్లా చేస్తే వ్యాధి రాకుండా. లాస్ట్ది బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధి ఎంటిరైటిస్. ఎషెరిషియా కొలి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. శరీరం లోపల ఉండే అంతరంగ అవయవాల పైన పొక్కులు ఏర్పడతాయి. తర్వాత శరీరం రంగు మారుతుంది, తెల్లగా తయారైతుంది. వాయు ప్రాంతం అంతా ఎర్రగా తయారైతుంది.
తర్వాత ఇట్లాంటి చేపలన్నీ కూడా నీటి ఉపరితలంపై గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. తర్వాత నియంత్రణ కోసం తీసుకుంటే సల్ఫాడయాజిన్ మందును లేదా సల్ఫిసోక్సజోల్ అనే మందులను 75 మిల్లీగ్రామ్ పర్ కేజీ చొప్పున చేప ఎన్ని కిలోల బరువుందో చూసి ప్రతి కిలో బరువుకు 75 మిల్లీగ్రాముల ఈ మందులను ఇవ్వాలి. ఇట్లా 7-10 రోజుల వరకు ఈ మందును ఆహారంతో మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా ఆ బ్యాక్టీరియాను చంపవచ్చు. తర్వాత వైరస్ల వల్ల కూడా వచ్చే వ్యాధులు ఉన్నాయి. 4 వ్యాధులు ప్రధానంగా వస్తూ ఉంటాయి. ఒకటి వైరల్ హెమరేజిక్ సెప్టిసీమియా, ఇంకొకటి ఇన్ఫెక్షియస్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్, మూడవది ఇన్ఫెక్షియస్ హిమాటోపాయిటిక్ హైపోడెర్మల్ నెక్రోసిస్, నాలుగవది ఎపిజోటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్. మొదటిది వైరల్ హెమరేజిక్ సెప్టిసీమియా. ఇది ఆర్ఎన్ఏ వైరస్ల వల్ల వస్తుంది ఈ వ్యాధి. రెయిన్బో చేపల లోపల ఎక్కువగా వస్తుంది ఈ వ్యాధి. లక్షణాలు తీసుకుంటే అనీమియా రక్తహీనత, రంగు కోల్పోవడం, శరీరం అంతా తెల్లగా తయారవడం, వాయువు బయటకు పొడుచుకొని రావడం, కాలేయము మూత్రపిండాలలో రక్తనాళాలు దెబ్బతిని రక్తస్రావం కావడం అనే లక్షణాలు ఉంటాయి. సో ఈ వ్యాధికి చికిత్స లేదు. సో ఏం చేయాలి అంటే నివారణ, ఏదైనా ఒక వ్యాధికి కొన్ని చేపలకి రోగం వస్తే వాటిని తీసేసి కాల్చివేయడం ద్వారా మిగతా చేపలకు వ్యాధి రాకుండా జాగ్రత్త పడడం తప్ప వ్యాధి వచ్చిన చేపల్ని నయం చేయలేము. తర్వాత చెరువు లోపల క్రిమి సంహారక మందులను కూడా కలిపి ఈ వైరస్లు ఏమన్నా ఉంటే వాటిని చనిపోయేటట్టు చేయవచ్చు. తర్వాత ఇంకొకటి ఇన్ఫెక్షియస్ అంటే సాంక్రమిక ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్, ఆర్ఎన్ఏ వైరస్ల వల్ల వస్తుంది. ఇది కూడా ఎక్కువగా పిండ దశలో ఉండే చేపలకి వ్యాధి రావడం అనేది జరుగుతుంది. రోగం వచ్చిన చేపలు గుండ్రంగా తిరుగుతుంటాయి, చాలా ఫాస్ట్ గా తిరుగుతుంటాయి. తర్వాత కొంతకాలం తర్వాత అవి చెరుగు అడుగు భాగానికి చేరిపోయి కదలకుండా ఉండిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ వేగంగా తిరగడం, గుండ్రంగా తిరగడం అనే లక్షణమే కాకుండా వాటిలో కళ్ళు ఉబ్బడం, పేగు జీర్ణాశయంలో తెల్లని ద్రవాలు పేరుకొని పోవడం, కాలేయము, పిత్తాశయము, ప్లీహము వీటన్నిటిలో కూడా కణజాలం బాగా నాశనం అవ్వడం అనే లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనికి కూడా చికిత్స లేదు, చేపలను వేరు చేసి చంపేయడమే. తర్వాత మూడవది ఇన్ఫెక్షియస్ హిమాటోపాయిటిక్ హైపోడెర్మల్ నెక్రోసిస్. దీనిని SEMBV అనే వైరస్లు కలిగిస్తాయి. వాటిని సిస్టమిక్ ఎక్టోడెర్మల్ అండ్ మీసోడెర్మల్ బాక్యులో వైరసెస్ అంటారు. సో ఈ వైరస్ల వల్ల ఈ వ్యాధి వస్తుందని 1967లో మొట్టమొదటిసారిగా కెనడా దేశంలో కనుక్కున్నారు. ట్రౌట్ చేపల్లో ఈ వ్యాధిని గుర్తించారు. పిల్ల దశలో ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా వాటికి సోకుతుంది. దీంట్లో మూత్రపిండాలలో కణజాలం నాశనం అవడంతో పాటు మొప్పలు పాలిపోతాయి, వాజాల దగ్గర ఉండే ఆధారాలు ఎర్రగా తయారైతాయి, శరీరం అంతా నలుపు రంగుకి మారుతుంది, పొట్ట వాపు అనే లక్షణాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తాయి. చికిత్స లేదు, నియంత్రణ ఒకటే మార్గం. తర్వాత 4వ వ్యాధి, చివరి వ్యాధి వైరస్ల వల్ల వచ్చే దాంట్లో ఎపిజోటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్. ఇది రాబ్డో వైరస్ల వల్ల వస్తుంది. ఇండియన్ మేజర్ కార్ప్ చేపలలో ఇది ఎక్కువగా వస్తుంది ఈ వ్యాధి. దీనిని చేపల క్యాన్సర్ వ్యాధి అని అంటారు కూడా. శరీరం మీద, వాజాల పైన, మొప్పల పైన హీమరేజిక్ కణుతులు, రక్తం కారి గడ్డగట్టే కణుతులు అనేవి కనిపిస్తాయి. మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. మొప్ప పటలికలు కూడా నాశనం అయిపోయి శ్వాసక్రియకి ఇబ్బంది జరిగి చేపలు చనిపోవడం అనేది జరుగుతుంది. నియంత్రణ చర్యలు తీసుకుంటే చెరువులో క్విక్ ఫ్లేమ్ కలపడం ద్వారా, 2 నిమిషాల వరకు క్లోరం ఫెనికాల్ ద్రావణంలో చేపలను ముంచడం ద్వారా, ఎరిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ ని ఆహారం ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. తర్వాత శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధుల్లో 2 శిలీంధ్ర వ్యాధులు వస్తాయి. ఒకటి గిల్ రాట్ వ్యాధి, ఇంకొకటి సాప్రోలెగ్నియాసిస్ వ్యాధి. గిల్ రాట్ వ్యాధిని బ్రాంకియోమైకోసిస్ అని కూడా అంటారు. మొత్తం చేపలకు కానీ ఇతర జీవులకు కానీ ఏ జీవులకైనా సరే శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులను మైకోసిస్ అంటారు. దీంట్లో మనకు బ్రాంకియోమైసిస్ శిలీంధ్రం ద్వారా ఈ గిల్ రాట్ వస్తుంది, అందుకే బ్రాంకియోమైకోసిస్ అని కూడా అంటారు ఆ వ్యాధిని. ఈ శిలీంధ్రాలు మొప్పల వద్ద గల శ్వాస ఉపకళా కణజాలంపై ఆధారపడి వాటిలో ఉండే రక్తనాళాలను ఇవి నాశనం చేస్తాయి. ఫలితంగా ఏమైతుందంటే ఆ తర్వాత భాగాలకు రక్త సరఫరా నిలిచిపోయి ఆ మొప్ప భాగాలు ఎండిపోయి రాలిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత మొప్ప తంతువుల పైన రక్తం గడ్డగట్టుతుంది. దీనివల్ల మొప్పల పైన ఎర్రని మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. రక్తనాళాలన్నీ దెబ్బతినడం వల్ల శ్వాసక్రియ సరిగ్గా జరగక చేపలు మరణించడం అనేది జరుగుతుంది. నియంత్రణ చర్యల్లో చెరువులో క్విక్ ఫ్లేమ్ అనేది కలపాలి. 5 ppm పొటాషియం పరమాంగనేటు ద్రావణంలో చేపలను 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచడం వల్ల
ఈ శిలీంధ్రాలు నాశనం అయ్యేటట్టు చేయవచ్చు. రెండవ వ్యాధి శిలీంధ్రాల వల్ల వచ్చేది సాప్రోలెగ్నియాసిస్. సాప్రోలెగ్నియా పారాసైటికా అనే శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనిని డెర్మటోమైకోసిస్ వ్యాధి లేదా జల శిలీంధ్ర వ్యాధి అని కూడా అంటారు. ఈ సాప్రోలెగ్నియా పారాసైటికా అనేది బాహ్య పరాన్నజీవి. దీనివల్ల చేప చర్మంపై ఎక్కువ జిగట వంటి పదార్థం లేదా శ్లేష్మం అనేది స్రవించబడుతుంది. చర్మంపై కూడా కణుతులు, గడ్డలు ఏర్పడి ఆ గడ్డల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ శిలీంధ్రం అనేది కళ్ళలో ఉండే కణజాలానికి గనక సోకితే అవి కంటి చూపు అనేది కూడా పోవడం అనేది జరుగుతుంది. నియంత్రణ చర్యలో ఆ చేపలను 1:1000 ppm పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో లేదంటే 1:1000 ppm మాలకైట్ గ్రీన్ ద్రావణంలో ఉంచడం ద్వారా ఈ శిలీంధ్రాన్ని నాశనం చేయవచ్చు. తర్వాత క్రస్టేషియా జీవుల వల్ల వచ్చే వ్యాధులు 4 రకాలు ఉన్నాయి. ఆర్గులోసిస్, లెర్నియాసిస్, కేలిగన్ మరియు సైనెర్గాసిలూసిస్. సో వీటిలో మొదటిది ఆర్గులోసిస్. ఆర్గులస్ అనే క్రస్టేషియా జీవి వల్ల వస్తుంది. ఇది రొయ్యల వంటి జీవులు, క్రస్టేషియన్లన్నీ మొత్తం కూడా ఆర్గులస్ అనే క్రస్టేషియా దాని జీవి వల్ల ఇది వస్తుంది. బాహ్యపరాన్న జీవి ఇది, చేప పేలు అంటారు. ఇది చేప రక్తాన్ని, శరీరంలో ఉండే రసాలను పీల్చుకుంటుంది. ఫలితంగా ఆ చేపకు రక్తహీనత వస్తుంది. ఇవి రక్తాన్ని పీల్చుకున్న చోట ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. ఒకవేళ మొప్పలపై గనక ఇవి పెరిగితే ఆ మొప్పలు అనేవి చెడిపోయి శ్వాసక్రియ జరగక చనిపోయే అవకాశం ఉంటుంది. నియంత్రణ చర్యలో భాగంగా రోగం వచ్చిన చేపలను 3-5% సోడియం క్లోరైడ్ ద్రావణము లేదంటే 250 ppm ఫార్మాలిన్ ద్రావణంలో 60 నిమిషాల పాటు ఆ చేపలను ఈ లిక్విడ్స్ లో ఉంచితే చేపకి గట్టిగా అతుకున్న పేలన్నీ మొత్తం కూడా రాలిపోతాయి. తర్వాత ఆ చేపల్ని వేరు చేసి మళ్ళీ చెరువులో వదలవచ్చు. తర్వాత చెరువులో చాలా చేపలకు గనక వస్తే చెరువులో 0.2 నుంచి 0.3 గ్రామ్ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని చెరువులో కలపడం ద్వారా కూడా వాటికి ఉండే ఇవన్నీ రాలిపోయేటట్టు చేయవచ్చు. రెండవది క్రస్టేషియన్ వల్ల వచ్చే వ్యాధి లెర్నియాసిస్. లెర్నియా అనే క్రస్టేషియా జీవి వల్ల వస్తుంది. ఇది కూడా బాహ్యపరాన్న జీవి. యాంకర్ పురుగు అంటారు దీనిని. ఎందుకనంటే యాంకర్ అంటే లంగరు, పడవల లంగర్ ఎట్లయితే ఆధారాన్ని ఇస్తుందో అదే రకంగా ఈ క్రస్టేషియా జీవి కూడా చర్మం ద్వారా చేప శరీరంలోకి, మాంసంలోకి చొచ్చుకొని పోయి తన పూర్వాంతంలో ఉండే కొక్యాలను చేప మొప్పలకు, కణజాలాలకు లంగరు వేసినట్టు వేసి చేప చర్మానికి అత్తుకుంటుంది. అందుకే దీనిని యాంకర్ పురుగు అంటారు. సో ఈ కొక్యాల ద్వారా అది అత్తుకోవడం వల్ల చేప కణజాలాలన్నీ కూడా క్రమక్షయం చెందుతాయి లేదా నాశనం అవుతాయి. కణజాల క్షయం అనేది జరుగుతుంది. తర్వాత ఈ చేప శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. అవి లంగరు వేసిన చోట. దీంట్లో మగజీవులు పెద్దగా హాని కలిగించవు చేపలకి, ఆడజీవులు చాలా హానికరంగా ఉంటాయి. మరి ఇవి చేసిన ఈ క్రస్టేషన్లు చేసిన ఈ గాయాల ద్వారా ఇతర వ్యాధి జనకాలు కూడా చేప శరీరంలోకి పోయి ఇంకా వేరే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నియంత్రణ చర్యలో భాగంగా ఈ క్రస్టేషియా జీవి సోకిన చేపలని 10-20 ppm పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ఉంచితే 2 గంటల పాటు ఉంచితే ఆ క్రస్టేషియా జీవులు చేప శరీరాన్ని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. మూడవది క్రస్టేషియన్ వ్యాధి కేలిగన్. ఇది బాహ్యపరాన్న జీవి. దీన్ని కూడా చేప పేలు అంటారు. ఇది కూడా కొక్యాల సహాయంతో చేప శరీరానికి, వాజాలకు, మొప్పలకు అంటిపెట్టుకొని వాటి రక్తాన్ని, ద్రవాలను పీల్చుకుంటుంది. వీటి చర్యల వల్ల మొప్పలు చెడిపోతాయి, శరీరంపై ఎర్రని మచ్చలు కనిపిస్తాయి. నియంత్రణ చర్యలో 1:1000 గ్లైసియస్ అసిటిక్ ఆమ్లంలో 5 నిమిషాల పాటు ఆ చేపలని ఉంచడం వల్ల ఈ క్రస్టేషియా జీవి చనిపోయేటట్టు చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ది క్రస్టేషియా జీవుల్లో సైనెర్గాసిలస్ వల్ల వస్తుంది. ఇది బాహ్యపరాన్న జీవి. ఇది కూడా మొప్పల మీద తన ప్రభావాన్ని చూయిస్తుంది. నియంత్రణ చర్యలో 7 ppm కాపర్ సల్ఫేట్ మరియు ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాలలో వ్యాధి వచ్చిన చేపలను స్నానం చేయించడం వల్ల పరాన్నజీవులను చంపవచ్చు. తర్వాత జలగల వల్ల కూడా కొన్ని వ్యాధులు వస్తాయి. దాంట్లో ప్రధానమైన వ్యాధి పిసికోలోసిస్. పిసికోలా జియోమెట్రా అనే జలగ వల్ల ఈ వ్యాధి వస్తుంది. సో ఈ వ్యాధి కలిగించిన ఈ జలగ తన చూషకాలతో చేప పైన బాహ్యపరాన్న జీవిగా ఉండి దాని రక్తాన్ని పీల్చుకుంటుంది. ఒకటే చేప పైన చాలా జలగలు కూడా ఉండవచ్చు. ఎన్ని ఎక్కువ జలగలు ఉంటే అది అంత ఎక్కువ అనీమియాతో, రక్తహీనతతో బాధపడి అది చేప సరిగ్గా పెరగదు, రైతులకి నష్టం రావడం జరుగుతుంది. నియంత్రణ చర్యలో 10% ఉప్పు ద్రావణంలో 20 నిమిషాల పాటు నానబెట్టాలి జలగలు ఉండే చేపలను. లేదా 1:5%
లైసాల్ ద్రావణంలో కూడా 10 సెకండ్ల పాటు ఆ చేపలను ఉంచిన జలగలన్నీ చేపల్ని వదిలేస్తాయి. తర్వాత చేపల్ని చెరువులో కలపవచ్చు. తర్వాత రెండవ కేటగిరీ చెప్పుకున్నాము. పోషకాహార లోపం వల్ల కూడా కొన్ని వ్యాధులొస్తాయని. దాంట్లో ప్రధానంగా మలబద్ధకం అనేది ఒకటొస్తుంది. సరైన పోషక పదార్థాలను వాటికి ఇవ్వకపోతే. తర్వాత ఇంకొకటి పిన్ హెడ్స్. పిండ దశలో, బాల్య దశలో ఉండే చేపలకు మొత్తం సరైన పోషకాహారం అందించాలి. లేకపోతే వాటి తల మాత్రమే పెద్దగా అయితుంది. మిగతా శరీరం చిన్నగా అయితుంది. గుండు సూదిలాగా కనిపిస్తాయి ఆ చేపలు అట్లాంటివి పెద్దగా అయినంక. అందుకే వాటిని పిన్ హెడ్స్ అని అంటారు. తర్వాత లిపాయిడ్ హెపాటిక్ డీజనరేషన్. ఈ వ్యాధిలో ఏమైతుందనంటే కారణం చేపలకిచ్చే ఆహారంలో ఎక్కువగా కొవ్వు ఉండే పదార్థాలు ఇస్తే వాటి కాలేయము బాగా ఉబ్బి గుండ్రంగా తయారైతుంది. మొప్పలు గూడా పాలిపోతాయి. ఎనీమియా రక్తహీనత అనేది వస్తుంది. తర్వాత ఇంకొకటి రికెట్స్ వ్యాధి. కొబ్బరి నూనె కేక్. కొబ్బరి నూనె తీసిన పిప్పిని కొబ్బరి నూనె కేక్ అంటాము. అది ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వడం వల్ల ఈ రికెట్స్ వ్యాధి అనేది వాటిలో చేపల్లో వస్తుంది. ఇంకోటి విటమినోసిస్ ఏ. ఈ విటమిన్ ఏ ఎక్కువగా సరిపోయినంత మోతాదులో ఇవ్వకపోయినా లేదా చాలా ఎక్కువగా ఇచ్చిన అసమతుల్యత వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. దీనివల్ల పెరుగుదల సరిగ్గా ఉండదు. అంధత్వం రావడం జరుగుతుంది. కెరాటోమలేసియా అనే వ్యాధి లక్షణాలు కూడా వీటి లోపల కనిపిస్తాయి. ఇవి చేపల్లో వచ్చే వివిధ రకాల వ్యాధులు, వాటిని నియంత్రించే పద్ధతులు. దీంతో ఈ టాపిక్ పూర్తయింది. తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో వేరే టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్.